వెనిజులా అధ్యక్షులు నికోలస్ మదురో భార్యను అమెరికా సైన్యం బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. వెనిజులాలో ఉన్న ఆయిల్ సంపదల కోసం ఈ చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ న్యాయస్థానాలు ఐక్యరాజ్య సమితి ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మహిళా సంఘ ప్రతినిధులు, నాస్తిక సమాజం మరియు ప్రజానాట్య మండలి నాయకులు పాల్గొన్నారు. నా పేరు పాత్రపల్లి చంద్రశేఖర్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచ బందిపోటు సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా జనవరి 3వ తేదీన అర్ధరాత్రి వెనిజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో, అలాగే ఆయన జీవిత సహచరి సిలియో ఫ్లోరెస్ ను అక్రమంగా నిర్బంధించి ఈరోజు అమెరికా న్యూయార్క్ కి తీసుకుపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన ఖండిస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సామ్రాజ్యవాద అమెరికా గతంలోనే 2003లో కూడా ఈరోజు ఆయిల్ నిక్షేపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సహజ వనరులు ఉన్నా, ఎక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నా అవి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండాలని చెప్పేసి గతంలో అనేక యుద్ధ ఉన్మాదానికి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2003లో సద్దాం హుస్సేన్ ను కూడా అదే పద్ధతిలో ఇరాక్ అధ్యక్షుడిని అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను కాజేయడం కోసం చాలా దుర్మార్గంగా చంపేయడం జరిగింది. అలాగే 2011లో లిబియా అధ్యక్షుడైనటువంటి కల్నల్ గడాఫీని కూడా వేటాడి నాటో దళాలు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బంగారు నిక్షేపాల కోసం కానివ్వండి, ఆయిల్ నిక్షేపాల కోసం కానీ అతి దుర్మార్గంగా హత్య చేసినటువంటి సందర్భం. అక్కడ జనరంజక పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజాస్వామ్యంతో పరిపాలన అందిస్తామని అమెరికా చెప్పింది. ఈ రోజు లిబియాలో ఆ దేశ పరిస్థితులు ప్రజాస్వామ్యమే లేకుండా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అక్కడ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రోజు ఇదే నేపథ్యంలో వెనిజులాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ప్రపంచంలోనే గల్ఫ్ కంట్రీస్ అనుకుంటాం ఆయిల్ నిక్షేపాలు అంతకన్నా చాలా ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ ఆయిల్ నిక్షేపాలు కాజేయడం కోసమే ఈరోజు నికోలస్ మదురోని అత్యంత దుర్మార్గంగా ఈరోజు బంధించడం జరిగింది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ఆందోళన చేస్తున్నా సరే మన దేశంలో నరేంద్ర మోడీ 56 ఇంచీలు గల ఛాతీ, అంగుళాలు గల ఛాతీ అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు వెనిజులాలో పరిస్థితులు చాలా ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. మేము నిశ్చితంగా పరిశీలిస్తామని చెప్తున్నారు తప్ప చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయట్లేదు. ఈ అన్నిటి అంశాలను పరిశీలన చేయడానికి ఐక్యరాజ్య సమితి ఉంది, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఆ న్యాయస్థానాల్లో అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి ఈరోజు ట్రంప్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ నేను ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలన్నింటినీ కూడా ఆపేస్తాను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి, ఇది ప్రపంచ శాంతిని నేను పరిడవిల్లేటట్టు చేస్తానని చెప్పి ఈరోజు 5-6 దేశాలతో ఈరోజు యుద్ధానికి పాల్పడతా ఉన్నాడు. 5-6 దేశాల మధ్యన యుద్ధాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో వ్యవహరించాడు. కాబట్టి ఇటువంటివన్నీ లేకుండా ప్రపంచ శాంతి వర్ధిల్లే విధంగా ఈరోజు అమెరికా కూడా వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం.